ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఆమేన్. దేవుడి వాక్యం మన వెనుకిడిలో దీవించునుగాక. మరి ఈ మాటను చూసినట్లయితే, మనుష్యుడట రొట్టె వలన మాత్రం కదంటే ఆహారం వల్ల మనం బ్రతకట్లేదు, కానీ దేవుని యొక్క ప్రతి మాట ద్వారా మనలో జీవం వస్తుంది. దేవుని మాట మనకి జీవాన్ని ఇస్తుందండి. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది. చూడండి, కొన్నిసార్లు మన జీవితం భారంగా అయిపోయినప్పుడు మనలో మరి ఒక రకమైనటువంటి బాధ, వేదన మరి మనలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి చాలా గుక్కపట్టి ఏడవాలన్నంత బాధ ఉంటుంది. కానీ అది మనం ప్రతి చోట ఎక్స్ప్రెస్ చేయలేం కదండి. చాలా బాధ ఉంటుంది మనసులో, చాలా బాధ మన గుండెలో కొన్నిసార్లు నొక్కేసుకుంటూ ఉంటాం. కానీ అటువంటి సమయాల్లో కూడా మరి మనుషుల దగ్గరికి వెళ్ళి, కొన్ని సమయాల్లో కొంతమంది మనుషుల దగ్గర షేర్ చేసుకోవాలని చూస్తారు. మనుషుల దగ్గర పంచుకుంటే నా భారం దిగుతుంది కదా అనుకుంటారు. కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు వింటారు, కానీ విని మరి మనల్ని అర్థం చేసుకోరు కదా. అర్థం చేసుకోవడం పక్కన పెడితే దాన్ని వేరేలా ఉపయోగించుకుంటారు. అంటే నీ బాధ కొన్ని సమయాల్లో ఎగతాళిగా చేసుకోవచ్చు, లేకపోతే మరి వేరే చోట్ల వారు ప్రచారాలు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడతావో, దేవుని సన్నిధిలో నీ ఆవేదన, నేను ఒక్కటే చెప్తానండి, ఎప్పుడైనా సరే మనలో బాధ అయినా ఆవేదన అయినా ఎంతటి దుఃఖమైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే నీ భారం అంతా దిగిపోద్ది, మరి నీ ఆవేదన అంతా కూడా పోతుంది. మరి కొన్ని సమయాల్లో ప్రార్థించినప్పుడు మరి ఎవరో కాదు కానీ మరి హన్నాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన భారం మరి ఒకేసారి తన భారాన్ని అంతటినీ దేవుని సన్నిధికి వెళ్ళి ఎప్పుడైతే హన్నా ఆయన సన్నిధిలో కృమ్మరిస్తుందో, దుఃఖమంతా తను ఎంతగా కుమ్మరించిందో చూసినట్లయితే మరి మాటలు రాని పరిస్థితి, అంటే మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అట్టి పరిస్థితిలో ఆమె ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి అదే రీతిగా మరి ప్రార్థించినట్లు మనం చాలా సందర్భాల్లో ప్రార్థిస్తూ ఉంటాం. మరి కొన్ని సందర్భాల్లో ప్రార్థించాలని అనిపించదు, కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడం కదండి. కానీ ప్రార్థన నువ్వు ఇష్టపడకపోవచ్చు, మనుషులు నీ బాధ చెప్తే వినడానికి ఇష్టపడరు. మరి దేవుడు అట్టి రీతిగా ఉండడండి. గర్భములోనంట నిన్ను పిండము కింద గర్భంలో రూపింపబడక ముందే ఆయన నీ సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నీ సమస్తాన్ని చూస్తున్న దేవుడు. నువ్వు పిండం కింద తల్లి గర్భంలో వేయబడకముందే నువ్వు ఎలా ఉంటావో ఆయనకు తెలుసు. నువ్వు ఏ లోకానికి వచ్చి నువ్వేం చేస్తావో, ఎటు రీతిగా ప్రవర్తిస్తావో, ఏ విధంగా జీవిస్తావో ఆయనకు తెలుసు. నీ సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు ఆయన. అయినప్పటికీ నీ బాధ తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు అడగకముందే నీ అక్కరలు ఎరిగి ఉన్న దేవుడని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అదే రీతిగా మనం అడగకముందే మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాకు అన్నీ తెలుసు కదా, మరల నువ్వు ప్రార్థన చేస్తుంటే నాకు అన్నీ తెలుసు కదా, మరలా ఎందుకు చెప్తున్నాడు అని విసుక్కోడండి దేవుడు. నా బిడ్డ ఇంకా ఏం మాట్లాడుతున్నాడు, నా బిడ్డ నాకేం చెప్తున్నాడు, ఆ రీతిగా అయినా నువ్వు మరి ఆ ప్రార్థన ద్వారా ఆయనతో ఒక విధమైన సహవాసం కలిగి ఉన్నావని ఆయన చాలా ఆనందిస్తాడు. నీ మాటలు వినడానికి విసుక్కోడండి. భూమి మీదంట మరి ఇద్దరు మనుషులు ఏకీభవించి మరి ప్రార్థిస్తే ఆయన చెవులు పెట్టి వింటాడంట, చెవి పెట్టి వింటాడంట. ఎందుకంటే నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారా నన్ను గూర్చి అని ఆయన వింటాడు. ప్రతి ప్రార్థన మన దేవుడికి
పేరుంది కదండి, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నీ బాధలకి నువ్వు ఒకవేళ నీ జీవితంలో చనిపోయావని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీకు తనలో దేవునిలో కొత్త జీవాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని ఒక కొత్త మలుపు, అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తున్నాడు, దేవుడు ఇస్తాడు ఏదైనా. కానీ ప్రతిదానికి మనం ఎదురు చూడాలి. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, మరి వాక్యంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథంలో చూసినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూచువారంట నూతన బలాన్ని, పక్షిరాజు ఎట్టి రీతిగా నూతన బలాన్ని పొందుకుంటుందో దేవుడు అట్టి నూతన బలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూసే జీవితం ఆయనలో, మరి మనం ఎప్పుడైతే ఆయన కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉంటామో, మన జీవితాల్లో మరి ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అంతేకాదండి, మరి మనం బైబిల్ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకి జీవాన్నిస్తుంది. మరి యవనస్తులంట తప్పక త్రొట్టిల్లుతారు. కానీ మరి త్రొట్టిల్లిన వారు మరి ఒక చోట 119 దావీదు కీర్తన మనం చూసినట్లయితే, మరి అందులో ఏమి వ్రాయబడిందా అని మనం చూసినట్లయితే 119 9వ వచనంలో మనం చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతేనే. చూసారు, ఇక్కడ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కూడా శుద్ధి చేసుకోవచ్చు యవనస్తులు తప్పక. అక్కడ చూసినట్లయితే యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి త్రొట్టిల్లే వారిని కూడా మనం సరి చేసుకోగలం. అంటే దేన్ని బట్టి మనం సరి చేసుకోగలం? ఆయన వాక్యం ద్వారా మాత్రమే మరి సరి చేయగలుగుతాం. మరి ఇంకా కిందకు చూసినట్లయితే, నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో, ఏంటండి ఇక్కడ నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మరి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే పాపం మనలోనికి రాదు. ఒక చక్కటి మాట మనం మరి భక్తులు రాసిన మాటలు మనం చూసినట్లయితే, మరి పాపం చేసేవాడట ప్రార్థన చేయలేడంట, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ఎప్పుడైతే మరి మనలో పాపం ఉంటుందో ఆ పాపం ప్రార్థన చేయనివ్వదు, వాక్యాన్ని కూడా చదవనివ్వదు. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో మనం పడిపోమండి, మనం నిలబడిన వారిగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా ఆయన వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరి మన జీవితాల్లో, మన హృదయాల్లో కూడా గొప్ప నెమ్మది పొందుకోగలుగుతాం. ఎందుకంటే విరిగిన హృదయాన్ని మరి చూడండి, అద్దం పగులుతుంది, అద్దం పగిలిందంటే దాన్ని అతికించలేం. మరి ఇంకొక సామెత చూసినట్లయితే, మనసు అంట విరిగిపోతేనంట హృదయాన్ని అతికించలేరంటారు. కానీ నేను చెప్తాను, నీ విరిగిపోయిన హృదయాన్ని, నీ విరిగిపోయి పగిలిపోయినటువంటి నీ జీవితాన్ని కూడా అద్దెకించగల దేవుడు మన యేసయ్య. ఎప్పుడైతే ఆయన మీద నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణంగా నువ్వు కొంచెం కూడా డౌట్ లేకుండా ఎప్పుడైతే మరి విశ్వాసంతో ఆయనను వెతుకుతావో, మరి నువ్వు జీవితాన్ని మరి గొప్ప ఆశీర్వాదం చూడగలుగుతావు. మరి ఇంకో చోట మనం చూసినట్లయితే, ఆయన దొరికే కాలంలో ఆయన వెతకాలట. మనం వెతికినప్పుడు ఆయన మనకి దొరుకుతాడు. మరి ఆయనని దొరికే కాలంలోనే మనం వెతకాలి. ఈ సమయమే మనది. మరి చూడండి, మానవుని జీవితం నీటి మీద బుడగ వంటిది. మరి ఈ క్షణమే మనది, మరుక్షణం మనదో కాదో తెలియదు. ఎందుకంటే మరి ప్రతి క్షణము కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే జీవిస్తున్నాం. కొంతమంది అనుకుంటారు కొన్ని సమయాల్లో ఇదే రీతిగా మనం చూసే ఉంటాం. కొన్ని సమయాలు చాలామంది ఇదే రీతిగా ఇలానే ఉంటారేమో, వీరు ఇంతేనేమో, వీరి బ్రతికింతేనేమో, వీరి పరిస్థితి ఇంతేనేమో అనుకుంటూ ఉంటారు. కానీ క్షణాల్లో వారి జీవితాలు మారిపోవడం చూస్తారు. ఇది ఎలా జరిగింది అనుకుంటారు. కానీ అది వాళ్ళది కాదు, కానీ కేవలం దేవుని కృప మాత్రమే. దేవుడు చూడండి, ఒక విత్తనాన్ని మనం మరి భూమిపై వేసినప్పుడు అది వెంటనే వెంటనే అది మొలిచేది. కానీ ఆ మొలడానికి కూడా, మొక్క రావడానికి అని మరి కొంత సమయం అనేది పడుతుంది. మన జీవితాల్లో కూడా మరి
కొంత సమయం అనేది మరి ఏది పొందుకోవాలన్నా, ఏది నీ హృదయంలో బాధైనా, ఏదైనా మరి నీ నెమ్మది లేని పరిస్థితులైనా ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయనను నమ్మినప్పుడు గొప్ప మరి సమాధానాన్ని, శాంతిని పొందుకోగలుగుతాం. చూడండి, కొన్ని సమయాల్లో దేవుడు నాకు నిజంగా సహాయం చేస్తాడా? నిజంగా జరుగుద్దా? అనుకుంటా ఉంటాం కానీ చూడండి, మరి హ్మ్, మరి మరి చూసినట్లయితే మరి చక్కటి మాట మార్కు సువార్తలో మనం చూసినట్లయితే మరొక మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి. మార్కు 2వ అధ్యాయం మరి 17వ వచనంలో మనం చూసినట్లయితే, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మరి ఈ మాటను చదివినట్లయితే రోగులకే వైద్యుడు అవసరం కదండి. మనకి బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాం కానీ హెల్దీగా ఉన్నప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళాం. ఎందుకంటే అనారోగ్యంగా మరి వ్యాధులతో మరి మనకి ఏదైనా బాగోకపోతేనే డాక్టర్ అవసరం, లేకపోతే అవసరం లేదు. అలాగే దేవుడు ఇక్కడ మాట సెలవిస్తున్నాడు, నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ప్రతి విషయంలో కూడా దేవుడే చెప్తున్నాడు. మరి దేవుడు ఎవరికి అవసరమో వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో దేవుడు ఖచ్చితంగా వారి ప్రార్థనను ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు విరిగి నలిగిన హృదయాలను అలక్ష్యం చేసే దేవుడు కాదు. మరి నువ్వు యథార్థమైన హృదయంతో ప్రార్థించినట్లయితే మరి ఒక విషయం, ఏదైనా ఒక శోధన నీ జీవితంలో, ఒక పరిస్థితి నీ జీవితంలో వచ్చిందంటే మరి ఇది నాకెందుకు వచ్చింది అని బాధపడటం పక్కన పెట్టి ఇది ఎలా ఎదుర్కోవాలో చూడండి. కొన్ని పరిస్థితుల్లో మరి బంగారాన్ని మనం చూసినట్లయితే బంగారం ఎప్పుడైతే కొలిమిలో కాల్చబడుతుందో అది చక్కగా ఒక రూపానికి వస్తుంది కదండి. అదే రీతిగా నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావంటే మరి మరి ఈ పరిస్థితుల్లో ఉన్నవారిని ఎంతోమందిని నువ్వు మరి బలపరచడానికి మరి దేవుడు ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్తున్నాడేమో. ఇవి నీకు ఒక ట్రైనింగ్ అనుకుని మరి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే విశ్వాసంతో దేవుడు నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన శిఖరాలను ఎక్కిస్తాడు. మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో మరి నా దేవుడు నా మాట వింటున్నాడు అని చెప్పి విశ్వాసంతో మరి ప్రతిదినము వాక్యాన్ని పట్టుకుని మరి నీ వాక్యం చదవటం అంటే మరి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని బడబడ చదివేయడం కాదు, కానీ ఆ వాక్యాన్ని చదవాలి. చదివిన వాక్యాన్ని ధ్యానించడం అనేది మనం అలవరుచుకోవాలి. ఎప్పుడైతే మరి ఆ ధ్యానించడం అనేది మనం నేర్చుకుంటామో మరి వాక్యానికి ఒక సమయం అంటూ మనం పెట్టుకోవాలండి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం చదువుతామో మన హృదయాలకి దాన్ని అన్వయించుకుంటామో మనకి తెలియనటువంటి శాంతి, సమాధానం మన హృదయాల్లో నింపబడుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి వాక్యంలో మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే మరి చదివి పక్కన పెట్టేయడానికి కాదు, కానీ మరి వాక్యం మన హృదయాల్లో ప్రతిదినము మరి సముద్రం చూడండి, సముద్రంలో మరి ఎంత వాటర్ తీసినా దాంట్లో వాటర్ వస్తూనే ఉంటుంది కదండి. మరి ఆ వాటర్ వస్తూనే ఉంటుంది, దాన్ని తరిగిపోదు అది ఎప్పటికీ. మరి చూడండి, మనం చిన్న రివర్స్ అవి చూసినట్లయితే మరి ఆ వాటర్ వేసవికాలం వచ్చేసరికి మరి చిన్న బోధుల్లో వాటర్ ఉండదు కదండి. ఆ రీతిగా కాదు, కానీ సమ్మర్ వచ్చేసరికి ఆ పరిస్థితి వాటర్ అనేది కొదువైపోతూ ఉంటుంది వాటిల్లో. కానీ మరి మరి ఆ సముద్రంలో నీరు ఎప్పటికీ తక్కువ కాదు, దాంట్లో పెరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎంత తీసినట్టు కూడా ఉండదు. అదే రీతిగా ఈ వాక్యాన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఎంత చదివినా మన హృదయాలకి ఇంకా అవసరమే. ఇది లోతులో మరి వాక్యం చదవటమే కానీ వాక్యపు లోతుల్లోకి మనం వెళ్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. ఎన్నిసార్లు చదివినా వాక్యంలోంచి మనం కొత్తగా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతిదినము కూడా మన హృదయాల వాక్యం చదివేవారుగా, వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకునేవారిగా మనం ఉండాలి. మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మరి నేను వాక్యం చదువుతున్నాను కదా అనుకోవడం కాదు, కానీ ఈ వాక్యం నా జీవితానికి మరి వెలుగుగా ఉంటుంది. చూడు, నీ వాక్యం నా పాదాలకు
దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మరి మరి ఈ వాక్యం మన త్రోవకు వెలుగై ఉంటుంది. మనకి జీవాన్నిస్తుంది, మన హృదయాలకి నెమ్మదినిస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని ప్రతి విషయంలో సరిచేస్తుంది. అద్దం చూసారా? అద్దం ముందు మనం నిలబడినప్పుడు మనల్ని మనం అద్దంలో చూసి సరిచేసుకుంటాం కదండి. మరి అద్దంలో చూసినప్పుడే మనం ఎలా ఉంటామో మనకు తెలుస్తుంది. అదే రీతిగా అది ఈ లోకపు మరి రూపాన్ని చూసుకోవడానికి మనం చూసినట్లయితే మన హృదయం అనే అద్దం ఏంటంటే వాక్యం. ఈ వాక్యమే మన హృదయం అనే అద్దం. మరి ఈ వాక్యం చదివినప్పుడల్లా మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. నేను కాదులే, నాకు కాదులే అని అనుకోకూడదు. ప్రతి మాట ఇది ఈ ఒక్కరికే వ్రాయబడి ఉందని ఎక్కడా కూడా లేదు కదండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి కొరకు, ప్రపంచం అంతటి కొరకు వ్రాయబడిన మాటలు ఇవి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదవటమే కాదు, దాన్ని అనుసరించాలి. దాని ప్రకారం వాక్యాన్ని చదువుతూ మనల్ని మనం కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా మరి ప్రతిదినము మరి మన శరీరానికి చూడండి, ఆహారం ఎట్టి రీతిగా అవసరం. ప్రతిదినము మరి మన ఆహారం తింటాం, మరి నీరు త్రాగుతాం. అదే రీతిగా మన శరీరానికి లోకపు ఆహారం ఎట్టి రీతిగా అవసరమో మన ఆత్మీయ జీవితానికి వాక్యము, ప్రార్థన అనేది జీవాన్నిస్తుంది. ప్రతిదినము మనం మరి అవి తీసుకుంటూనే ఉండాలి. ఆత్మీయంగా మనం బలపరచబడాలి, ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మరి మనం అట్టి రీతిగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి. మరి దేవుని కొరకు మనం నిలబడాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని మరి మీ హృదయంలో ఉంచుకోమని మరి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.